ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బడంగపేటకు చెందినటువంటి 25 ఏళ్ల సాయి అనిల్ కుమార్ పెళ్ళైన తర్వాత 2 రోజులకే సడన్ గా చనిపోయాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు చనిపోయాడు అని ఆరా తీస్తుంటే అతనికి హార్ట్ అటాక్తో చనిపోయాడని హాస్పిటల్ వాళ్ళు చెప్పటం, అసలు అతనికి ఏ హెల్త్ ప్రాబ్లము లేదు అని చెప్పేసి తల్లిదండ్రులు గంటాపదంగా చెప్తున్నారు. ఒక్కసారి వాళ్ళ నాన్నగారు మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఏం జరిగిందనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి పుల్లప్ప గారు. నమస్తే అండి. అసలు ఏ ప్రాబ్లము లేనటువంటి సాయి అనిల్ కుమార్ గారికి సడన్ గా ఎందుకు హెల్త్ ఇష్యూ వచ్చింది, అసలు ఏం జరిగింది? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత స్టంట్ కూడా వేశారని చెప్తున్నారు. అసలు ఏమైందండి ఒకసారి చెప్పండి. అతనికి పెళ్ళయి ఒక్కరోజు కూడా అవ్వకుండానే ఇంట్లో ఇంతటి విషాదాన్ని నింపటం అనేది దారుణమైన విషయం. మిమ్మల్ని మరింత బాధ పెట్టడానికి కాదు అడుగుతున్నది, కానీ అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే హాస్పిటల్లోనే ఏదో జరిగింది అనేది మీకు అనుమానంగా ఉంది కాబట్టి ఏం జరిగింది అనేది చెప్తారని అడుగుతున్నాం సార్. చెప్పండి దయచేసి. మ్యారేజ్ నైట్ అయింది. నైట్ 1:30 మ్యారేజ్ అయింది. 6 o'clock 5:30 ఇంటికి వచ్చాము. 5:30 అరౌండ్ 6 లోపలే వచ్చాము. వచ్చిన తర్వాత ముందు రోజు ఏదో ఫీవర్ ఉంది అని అంటే హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు గ్లూకోజ్ లేవో పెట్టారు. అయిపోయింది అది. మ్యారేజ్ లో తాలిగట్ట అంత బాగానే జరిగిందండి, పర్ఫెక్ట్ గా. మార్నింగ్ ఇంటికి వచ్చాక వీపులో నొప్పి లేస్తుంది అని అన్నాడు బాబు. బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది అన్నారా? బ్యాక్ పెయిన్ వస్తుంది. సో హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ మా దగ్గర క్లినిక్ ఒకటి ఉంది, చిన్నపాటి నర్సింగ్ హోమ్. వాళ్ళు ఏం చేశారంటే ఈసీజీ ఏదో తీసి వెంటనే మీరు అపోలో బీటీఎల్ వెళ్ళండి, 10 to 15 minutes అని చెప్పారు. అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత బాబు జాయిన్ చేశాక 1.5 hour కి డాక్టర్ వచ్చాడు. అప్పటి వరకు బాబు మాతో మంచి మాట్లాడుతున్నాడు, మాతో మంచి మమ్మీ డాడీ అంటున్నాడు, అది అన్ని మంచి మాట్లాడుతున్నాడు. వాడు చేతి కడియం ఉంటే రిమూవ్ చేయడానికి 10 minutes పట్టింది. అప్పుడు దాకా బాగానే అంతా మాతో యాక్టివ్గా ఉన్నాడు. సో డాక్టర్ వచ్చి 1.5 hour మాతోనే ఉన్నాడు. ఐసీలో కూడా కాదు, బయట ఒక బెడ్ ఉంది, ఆ బెడ్ లో ఉన్నాడు. అక్కడ అంతా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అర్జెంట్ 2 lakhs ఫస్ట్ పోగానే అన్నారు, మీరు అర్జెంట్ 2 lakhs కౌంటర్ లో కట్టేయండి, ఎమర్జెన్సీ టైం లేదు బాబుది అని అన్నారు. సో మేము 2 lakhs పే చేసాం. 2 lakhs పే చేసినాక 1.5 hour కి డాక్టర్ వచ్చాడు. 1.5 hour కి డాక్టర్ వచ్చి చెక్ చేసి చూశాడు. చూసి ఈ హోల్స్ అన్ని బాగానే ఉన్నాయి హార్ట్లో, కానీ బ్లడ్ ఏదో క్లాట్ అయింది, అది 15-20 నిమిషాలు పడుతుంది తీసేయడానికి అని చెప్పాడు. సరే అని లోపల పోయినప్పుడు కూడా బాబు మంచిగా వెళ్ళాడు లోపలికి. అది చేశారు, తీసుకొచ్చాక మాతో మాట్లాడాడు బాబు. నా పక్కన వచ్చి ఉండ అన్నాడు, ఉండబడ్డాడు. లోపలికి తీసుకెళ్లే ముందు మా పెద్ద ఒక పాట పాడాలంటే పాట కూడా పాడాడు. సరదాగే ఉన్నాడు మాతో, సరదాగా ఉన్నాడు. లోపల బయటకు వచ్చాడు. జరిగింది ఏంటంటే వాళ్ళు బయటికి తీసుకొచ్చాక ఆక్సిజన్ మాస్క్ పెడుతుంటే, డాడీ వద్దు డాడీ ఆక్సిజన్ మాస్క్ వద్దు, నాకు బాగా ఆక్సిజన్ వస్తుంది, నేను మంచిగానే ఉన్నా, నా పక్కనే ఉంటా అని అన్నాడు. అన్ని గట్టిగా వచ్చాడు. డాడీ మాస్క్ తీసేయమన్నాను. వాళ్ళు ఏం చేశారంటే అది ఏదో చేసి మేము డిశ్చార్జ్ చేసి పంపించేస్తాం ఇంటికి అన్నారు. డిశ్చార్జ్ చేసి పంపిస్తాము అని చెప్పారు. ముందు చెప్పినప్పుడు అలా చెప్పారు. అట్లేదో క్లాట్ అయింది, మీరైతే 2 lakhs పే చేయండి, తర్వాత చూసుకుందాము, ఇది కాగానే పంపించేస్తాం ఇంటికి అని చెప్పారు. మేము ధైర్యంగానే ఉన్నాం, బాబు ధైర్యంగానే పోయేడు లోపలికి. అన్ని జరిగాయి. లాస్ట్ ఆక్సిజన్ మాస్క్ వద్దు అని అన్నప్పుడు నేనన్నా పెట్టకండి బాబుకి, బాగానే ఉన్నా అన్నాడు. నేను ఉంటానండి పక్కన, ఆక్సిజన్ అందుతుంది అంటున్నాడు. బీపీ 100 బీపీ చూపిస్తుంది బాగా, హై బీపీ చూపిస్తుంది. హైగా నార్మల్ గానే బీపీ కూడా నార్మలే ఉంది. అయితే నార్మల్ ఉంది, పల్స్ అన్ని నార్మల్ చూపిస్తుంది. రైట్ సార్. చూపిస్తుంటే వీళ్ళు మాస్క్ పెట్టి ఓవర్ యాక్షన్ చేశారు కొద్దిగా హడావుడిగా. తర్వాత ఏం చేశారు, నన్ను కూడా 2 నిమిషాలు మీరు పక్కకి వెళ్ళాలి, ఇక్కడ ఐసీయూలో ఉండకూడదు, మేము బాబుకి కౌన్సిలింగ్ ఇచ్చేసి మేము సెట్ చేసి పిలుస్తాం మిమ్మల్ని అన్నారు. పిలుస్తారంటే సరే అని పక్కెళ్ళా. పక్కెళ్ళి 5-10 minutes వచ్చేసరికి నేను బాబుకి ఆల్రెడీ మత్తిచ్చి ఇంజెక్షన్ ఇచ్చారు, వెంటిలేటర్ పెట్టేశారు. ఎందుకు మత్తు
ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చారు? అప్పుడు ఏం అవసరం వచ్చింది మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి? అంటే నేను ఎందుకు ఇచ్చానని అడిగితే ఆ, మాకు కోఆపరేట్ చేస్తలేడు, మాస్క్ పీకేస్తున్నాడు, మత్తులో ఉంటే పెట్టొచ్చు అని చెప్పారు. టోటల్ చెప్పాలంటే సరైన డాక్టర్స్ లేరండి దాంట్లో. అపోలో హాస్పిటల్లో డిఆర్డిఎల్లో సరైన డాక్టర్స్ ఎవ్వరూ లేరు. మీకు దగ్గరలో అదే ఉందా అండి? పెద్ద హాస్పిటల్ ఇంకేం లేవా? ఉన్నాయండి, పెద్ద హాస్పిటల్ ఓఐసి ఉంది, ఆ, పక్కనే 2 ఉన్నాయి, ప్లస్ గ్లోబల్ ఉంది, కానీ దగ్గరంటే ఇదే మాకు. అదేలేండి, ఎమర్జెన్సీలో మీరు అక్కడికి తీసుకెళ్ళిపోయి ఉంటారు టక్కుమని. ఎమర్జెన్సీలో అండి నాకేం అర్థం కాలేదు. అదే, అవును, అవునులేండి, అవును, సడన్గా 5-10 నిమిషాలంటే ఎట్లా ఉంటుంది? అవును, అవును. తీసుకెళ్ళి జాయిన్ చేశాక ఇట్లా జరుగుతుంది అనుకోలేదు నేను. ఒక ఇంజెక్షన్ అంట 95,000 అంట. ఏదో ఇంజెక్షన్ అది వేసారు, అది ఇంజెక్షన్ నాకు వద్దు, ఇంజెక్షన్ వద్దు అంటే కూడా వేసారు. అది స్టంట్ వేసారంటున్నారు. స్టంట్ ఏమన్నా వేసారా అంటే? స్టంట్ వేయలేదండి. లేదు. క్లియర్గా మా దగ్గర సీడీలు అన్నీ ఉన్నాయి, మేము కూడా దాన్ని పరిశీలిస్తున్నాం. సీడీలు అన్ని ఇక్కడ ఏ తప్పు జరిగింది ఏది అనేది ఆ, చూస్తున్నాము. అపోలో మీద యాక్షన్ తీసుకుందామని, ఎందుకంటే నాకు జరిగినట్టు ఇంకోరు జరగకూడదని. అవును, అవునండి, అవును, అవును. కేసు పెట్టాల్సింది. మీరు పెట్టారా మరి? పెడతానండి నేను. మాకు 11 days ఉంది కదా, నేను ఆ, బయటికి ఆ, పోకూడదు. అవునులేండి, అవునులే, బయటికి రాకూడదు కదా. 11 days తర్వాత ఖచ్చితంగా దాని మీద కేసు వేస్తాను. అవసరమైతే అక్కడ ధర్నా చేస్తాను. నేను ఏం చేయడానికి సిద్ధం అండి అపోలో మీద. నెక్స్ట్ ఏంటంటే ఆ ఇంజెక్షన్ వద్దు అంటే కూడా ఇచ్చారు. అంటే అంత యాక్టివ్గా మాట్లాడుతున్నాడు బాబు. అదే, అదే, ఫొటోస్లో కూడా ఇంజెక్షన్ చూస్తున్నామండి. చాలా యాక్టివ్గా, చాలా యంగ్ యాక్టివ్గా ఉన్నాడు అబ్బాయి అసలు. పెళ్లి రోజు కన్నా ముందు ఒకటి సంగీత్ జరుగుతుందండి, ఆ, అది మీకు పంపిస్తా. సంగీత్ ఎంత మంచి డాన్స్ చేస్తున్నాడంటే అది ప్రాబ్లం ఉంటే అట్లా కూడా చేయలేరు కదా నిజానికి. చేయలేరు, ఆ, చేయలేరు. యాక్టివ్ ఉన్నాడండి బాబు, టోటల్ యాక్టివ్ ఉన్నాడు. హాస్పిటల్ పోయేటప్పుడు కూడా వాళ్ళు చెప్తే ఏదో డాడీ వాళ్ళు 5-10 minutes అంటారు, మెల్లి కూడా మా అడ్రస్ నేను ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నా ఆ ఆ. టెన్షన్. బాబాయ్ చెప్తున్నాడు రైట్ లెఫ్ట్ అని. ఓ, అంటే కాన్షియస్గా ఉండి మంచిగా మాట్లాడారు అయితే అప్పుడు కూడా. మంచి మాట్లాడుతున్నాడండి, మాతో జోక్ వేస్తున్నాడు, పాట పాడుతున్నాడు, మంచిగా ఉన్నాడండి, చాలా యాక్టివ్ ఉన్నాడు బాబు. ఇప్పుడు మీకు అది ఒకటి పంపిస్తే చూడండి. అంటే ఏదైనా ఏంటి, ప్రాబ్లం గుండెలో బ్లడ్ క్లాట్ అయ్యింది, అది తీస్తాము జస్ట్ అని చెప్పారు, అంతేనా అండి? మాకేం చెప్పారంటే హోల్స్ ఏవి బ్లాక్ కాలేదు, ఆ, హోల్స్ అన్ని మంచిగానే ఉన్నాయి, స్టంట్ కూడా అవసరం లేదు. ఆ, దానికి ఒక బెలూన్ పంపించి ఆ నరం ఏదైతే బ్లాక్ అయిందో ఉమ్, దాంతో తీసేస్తాము, దాన్ని క్లియర్ చేస్తామని చెప్పుంటారు. క్లియర్ చేస్తామని చెప్పారు. అంటే నాకు తెలిసి యాంజియోగ్రామ్ ఏమోనండి, యాంజియో చేస్తాము అని ఉంటారండి నాకు తెలిసి. ఆ, యాంజియో చేసి ఉంటారు. అంజా. యాంజియో అంటే అది అంత పెద్ద సీరియస్ ఇష్యూ ఏం కూడా కాదండి మరి, నాకు తెలిసినంత వరకు. అదే చేసిన తర్వాత బాబు బయటకు వచ్చాడండి, బాగా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏదో నన్ను పంపించి మళ్ళీ 10 నిమిషాల్లో ఏ ప్రయోగాలు చేశారో తెలియదు నాకు. వచ్చేసరికి బాబు వెంటిలేటర్ ఉంది, సిపిఆర్ చేస్తున్నారు. 10 నిమిషాలు అర్థం కాలేదు, సిపిఆర్ చేస్తున్నారు. అప్పుడే బాగా మాట్లాడే బాబుని. ఆ టైంలో ఏవి డోస్ ఇచ్చారా మెడికల్ గురించి నాకు తెలియదు, కానీ టోటల్గా హాస్పిటల్లో సీనియర్ డాక్టర్స్ లేరండి ఎవరు. ఆ ఉన్న డాక్టర్ ఎవరో బయట నుంచి పేషెంట్ పోయినాక రావాలి, గంటన్నర పడుతుంది. ఆ డ్యూటీ డాక్టర్స్ ఎవరో ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళు చెప్పేది ఒకటి చెప్తారు, మీరు కౌంటర్లో పైసలు కట్టండి, సీరియస్గా ఉన్నాడు. మాకు 10-15 నిమిషాలని టైం చెప్పిన వాళ్ళు, మాకు డెడ్ లైన్ పెట్టిన వాళ్ళు, మేము కౌంటర్లో పైసలు కట్టాక 1.5 hour ఎట్లున్నాడండి బామ్మతో. అదే, అదే, అవును, కరెక్టే కదా మీరు అన్నది కూడా. అరౌండ్ 6:30-7 లోపల ఎగ్జాక్ట్ టైం తెలియదు నాకు. పోయిన వాళ్ళము 10:30కి ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందండి. 10-10:30 అండి. ఇప్పుడు వరకు మాతో మాట్లాడుతూనే ఉన్నాడు, అన్ని చేస్తున్నాడు. సంథింగ్ ఏదో జరిగిందండి, ఇంకా వాళ్ళు బయటికి ఏమి చెప్పకపోతుండొచ్చు కానీ ఏదో జరిగింది. టోటల్గా ఈ అపోలో హాస్పిటల్ యాజమాన్దే తప్పండి, డాక్టర్స్. ఇప్పుడు నైట్ 1 o'clock నన్ను పిలిచి 1 అవుతుంది, 1:10 ఎంత అయింది టైం, 1 అయితే దాటింది. 1 o'clock పిలిచి ఏమంటారంటే డాక్టరు నిజానికి కూర్చోబెట్టి, బాబు సీరియస్గా ఉంది, డయాలసిస్ కావట్లేదు, మీరు ఒక 90 lakhs రెడీ చేసుకోవాలండి, ఇంకో హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాము, 90
90 అండి 19 90 90 90 లక్షలా లక్షలండి. ఈ అర్ధరాత్రి 90 లక్షలు ఎవరు తెస్తారండి డబ్బులు? ఎక్కడి నుంచి వస్తాయి అసలు 90 లక్షలు? ఇప్పుడు బ్యాంక్‌లో ఉన్నా, ఇక్కడ ఉన్నా మనకు ఎంత అవును అంత లిమిటే ఎందుకు ఉంటది. ఉంటదండి? ఉండదు కదా. 90 లక్షలైతే బీరువాలో ఎవ్వరు అవును పెట్టుకోరండి. అవును అవును ఉంటే ఒక 5, 10 లక్షలు. అవును అవును పెళ్లి చేసినా కాబట్టి ఓ 20 లక్షలు పెట్టుకుండొచ్చు. అవునండి అవును ఇంట్లో. అవును అవును అంతకన్నా ఎక్కువ పెట్టుకోలేం కండి. అయినా అసలు ఆ రా 90 లక్షలు ఎందుకంట? అదేనండి. నన్ను 90 లక్షలు అవుతాయి. వామ్మో. ఇప్పుడు 10 నిమిషాల్లో డయాలిసిస్ చేయాలి. అక్కడికి డయాలసిసా? తీసుకెళ్ళాలి. డయాలిసిస్ అంటండి. డయాలసిస్ అంటే కిడ్నీకి సంబంధించింది. ఆ! కిడ్నీ ప్రాబ్లం అదే. అతనికి ఏం అదే. ప్రాబ్లమ్స్ లేవు కదా? ముందేమి హెల్త్ ఈ ఇష్యూస్ ఈ ఉన్నాయా అండి? ఏం లేవు కదా? ఏమి లేవండి. మరి? ఏమి లేవు. కిడ్నీల ఫెయిల్ అయితున్నాయి. అవి ఫెయిల్ అయితున్నాయి. గుండె ఫెయిల్ అయితుంది. ఇంకా రకరకాలు ఒక 'ఠాకూర్' సినిమా సృష్టించారండి అక్కడ. అదే అలాగే ఉంది ఇది వింటుంటే. ఏం చేయమంటే నేను 'ఠాకూర్' సినిమా చూసా. ఆ! అదే పొజిషన్ హడావుడి గాని, చెప్పడం గాని, చేయడం గాని, ఇప్పుడు ఈ అర్జెంట్ మీరు కట్టండి అనడం గాని, ఆ! మళ్ళీ మెడిసిన్స్ సెపరేట్ రాస్తారు. సేమ్ 'ఠాకూర్' సినిమా చూసినట్టే ఉందండి అదే నాకు. అదే. టపా టపా మెడిసిన్స్ అన్ని మెడిసిన్స్ ఎందుకు తెప్పించారో తెలీదు మాకు. లాస్ట్ ఏం చేశారండి వాళ్ళు, బ్రష్, పేస్ట్ తెప్పిస్తే మాకు హ్యాపీ అనిపించింది. ఎప్పుడు 7:00 ఈవినింగ్ 7, 7:30 మేము బయట మా మిసెస్ నేను అందరం కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు హాస్పిటల్‌లో ఫోన్ చేస్తే మా రెండో బాబు వెళ్ళి మెడిసిన్ అది మా సిస్టర్ లేదు పైకి చూడడానికి. హ్మ్. మా సిస్టర్ ఉండే పైన. అయితే ఆమెకి రాసిచ్చారట. ఇవి తీసుకు ఏ పేషెంట్ తాలూకు చెప్తే రాసిచ్చారంట. హ్మ్. రాసిస్తే రాశారని వాట్సాప్ మాకు కింద పెట్టింది. హ్మ్. చూస్తే టూత్ పేస్టు, ఆహ్, బ్రష్. మౌత్ వాష్, బ్రషు, హ్మ్. ఇంకోటేదో బాడీ బాడీ వైప్స్ ఆహా! ఓకే. అవి రాస్తే మా రెండో బాబు వెళ్ళి ఇచ్చొచ్చాడు. మేము అనుకున్నాం అప్పుడు పర్లేదు ఇంకా బ్రష్ చేస్తున్నా అంటే ఎవరికైనా ఎట్లుంటదండి. అవును. అవును. కొంచెం రికవర్ అయితున్నాడు అనుకున్నాం. హ్మ్. కానీ ఆ కొద్ది గంటల్లోనే 1 గంటకు పిలిచి ఇంత డ్రామా ప్లే చేస్తారని నేను అనుకోలేదండి. హ్మ్. ఇంకా బాబు ఉన్నాడండి పక్కన. ఆ! బాబు చెప్తాడు. నైట్ 1:00కి పిలిచి ఆ! మనకి ఇప్పుడు డయాలిసిస్ అర్జెంట్‌గా చేయాలి. ఆ! చె అట్లా చెప్పడం గూడా ఎట్లా అంటే హి ఈజ్ సింకింగ్. ఓకే. అసలు చెయ్యి దాటిపోతుంది. చాలా సీరియస్ ఉన్నాడు. ఆ! మాకు 3 మెషిన్స్ గావాలి. ఇంపెల్లా, సీఆర్ఆర్‌టీ, ఆ! ఇక్మో. ఇవన్నీ యూజ్ చేయాలంటే దే ఆర్ కాస్ట్‌లీ. ఓహో! 90 లాక్స్ అయితాయి. ఇవి మా దగ్గర లేవు. హ్మ్. అపోలో జూబ్లీ హిల్స్‌లో ఉన్నాయి. హ్మ్. అపోలో జూబ్లీ హిల్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేయమంటే చేస్తాం. హ్మ్. లేదంటే మీరు ఏదన్నా హాస్పిటల్ తీసుకెళ్తారంటే ఎళ్ళండి. కానీ ఇవన్నీ చేయడానికి 90 లాక్స్ అయితాయి. ఇప్పుడు అర్జెంట్‌గా డయాలిసిస్ జేయాలి. యూరిన్ అవుట్‌పుట్ లేదు ఆ! అన్నాడు. అంటే మరి ఇక్కడ ఈ లోకల్ ఎక్కడన్నా హాస్పిటల్స్‌లో ఉంటాయా అంటే డాక్టర్ ఏమన్నాడంటే అది చిన్న చిన్న గల్లీ హాస్పిటల్స్‌లో గూడా సీఆర్ఆర్‌టీ మెషిన్ ఉంటుంది అంటే, మరి మీది అపోలో గదా! మీ దగ్గర ఆ! లేనప్పుడు మీరు ఎట్లా జాయిన్ జేసుకున్నారు? అవును. ఆ! ఈ నేను డాక్టర్‌ని. ఈ హాస్పిటల్ నాది గాదు. సీఆర్ఆర్‌టీ మెషిన్ మా దగ్గర లేదు. ఇప్పుడు అర్జెంట్‌గా షిఫ్ట్ జేసుకోండి అన్నాడు. ఆ! మరి అంత టైం ఉందా? వెంటిలేటర్ పైన ఉన్నాడు ఆ! గదా! నేను జూబ్లీ హిల్స్‌కైనా తీసుకొనెళ్తాం. మరి అమౌంట్ ఏముంది మేము ఏమైనా జేసుకొని అవును. జేసుకుంటాం. అవును. అవును. మాకు ఆ! కావాలని అంటే అంత టైం గూడా లేదు. మరి అయినా ఏంటి వాళ్ళు చెప్పేది ఏంటసలు? డబ్బులు అంటే కట్టమంటారు, టైం లేదంటారు, జూబ్లీ హిల్స్‌కి షిఫ్ట్ చేయమంటే ఏంటి వాళ్ళు చెప్పేదసలు? మళ్ళీ అది అంబులెన్స్‌లో తీసుకెళ్తే మరి ఇంత టైం పడతది గదా! ఎట్లా మరి అంటే ఆ! అవును. టైం పడతది. మరి ఉంటుందా? అక్కడికెళ్ళే వరకు ఉందా మనకి టైం అంటే, ఆ టైం లేదు. అంటే అది హాస్పిటల్ కాదు. అంబులెన్స్ హాస్పిటల్ అయితే కాదు. నేను చెప్పలేను అన్నాడు. సరే ఇంకా ఈయన ఇట్లా అంటున్నాడని చెప్పేసి గ్లోబల్‌కి వెంటనే షిఫ్ట్ చేసినాం. మేము మీరు 5, 10 మినిట్స్‌లో తీసుకెళ్ళాలి అని అన్నాడు. ఆ! అంటే మాకేమైతుంది గ్లోబల్ వెళ్ళిపోదాం తొందరగా అనేసి అంబులెన్స్ రిస్క్ తీసుకొని పోయాము. ఆ! అంటే వాళ్ళు ఏందంటే తప్పు చేశారండి. ఆ తప్పు కప్పిపుచ్చుకొని మమ్మల్ని బయటికి అక్కడి నుంచి ముందు పంపించడానికి పంపించేయాలి మిమ్మల్ని. ఆ! పేషెంట్‌ని బయటికి పంపియాలి ప్లాన్ చేశారు ఈ వాళ్ళు. డ్రామా గూడా ఎప్పుడు స్టార్ట్ చేశారంటే, మేము ఆ! సెకండ్ ఒపీనియన్ కోసం సీడీ అడిగాం. ఓహో! సీడీ ఇంకా మొత్తం రిపోర్ట్స్ ఒకసారి ఇస్తే, ఒకసారి ఓకే. సెకండ్ ఒపీనియన్ తీసుకుంటామంటే ఓకే. అది ఇవ్వకుండా మాకు ఒక 2 అవర్స్ డిలే జేసి మేమిస్తామని జెప్పి, దాని తర్వాత ఇదంతా. ఈ సింకింగ్ చాలా కష్టమైతుంది. ఆహా! కోఆపరేట్ చేయట్లేడు. మంచిగా మాట్లాడుకుంటా లోపలికెళ్ళిండు. అదే. నేను అదే. పాట పాడనా అంటే పాట పాడుకుంటా లోపలికెళ్ళి మజాక్ జేసుకుంటూ ఎళ్ళినవాడు అసలు మాకి ప్రాణం లేకుండా ఇచ్చేసారు. గ్లో గ్లోబల్‌కి తీసుకెళ్ళేసరికి బీపీ రికార్డ్ గాలేదు. ఆ! అక్కడ బీపీ 0 చూపియలేదు.
వాళ్ళు చాలా మెడిసిన్స్ పెడితే అప్పుడు నెక్స్ట్ డే బీపీ 80కి వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే సిఆర్ఆర్టీ మెషిన్ యూజ్ చేయాలంటే 100 పైన ఉండాలి బీపీ, ఓహో 80 చూపిస్తుంది అని వాళ్ళు 100 వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు కానీ అది రాలేదు. ఇప్పుడు మేడం ఒకటి, అక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా నాట్ జస్ట్ అపోలో, అక్కడ డ్యూటీలో మెయిన్ డాక్టర్స్ ఉండరు, అందరూ జూనియర్ డాక్టర్స్ ఉంటారు, ఫోన్లలోనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇదైతే మీరు గవర్నమెంట్ ఏదైనా చేసి చాలా చోట్ల చూస్తున్నాం కంపల్షన్ ఇలాగే. కంపల్షన్ పెట్టాలి. అక్కడ ఉండాలి డాక్టర్, రౌండ్ అవును ది క్లాక్ ఉండాలి, ఎమర్జెన్సీ కదా, అవును రౌండ్ ది క్లాక్ డ్యూటీ షిఫ్ట్ వైజ్ అన్నా అక్కడ డాక్టర్ ఉండాలి కంపల్సరీ. ఈ జూనియర్ డాక్టర్స్ వాళ్ళు మెయిన్ డాక్టర్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. ఉమ్, మేము అరౌండ్ 6 o'clock తీసుకెళ్ళినప్పుడు ఉమ్. 10 minutes టైం ఉంది, చాలా సీరియస్ ఉంది అన్నప్పుడు 10 o'clockకి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు. అంటే మరి 6 ఈ నుంచి 10 అంటే 4 hours ఉంది కదా మధ్యలో. అది ఆ 4 hours గ్యాప్లో ఎంత డ్యామేజ్ అయి ఉండొచ్చు. అవును ఒక్క క్లాటే ఉంది అన్నాడు, మళ్ళీ అది యాంజియోగ్రామ్ చేసి ఒక్క క్లాట్ ఉంది, ఉమ్, క్లియర్ చేసినాము, స్టంట్ అవసరం లేదు, బ్లడ్ ఫ్లో రీస్టోర్ అయిందని చెప్పాడు. ఆ అండ్ ఆ ఆ 10 నైట్ మినిట్స్లోనే ఏదో చేశారండి, ఆ, వాళ్ళు తప్పు చేశారు. ఆ తప్పు కప్పించుకోవడానికి అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. బాబు అక్కడ ఉన్నంత వరకు అపోలోలో అన్కాన్షియస్లోనే ఉన్నాడు. బా ఆ, డోస్ ఎక్కువైంది, ఆ, నాకు తెలియదండి. అన్కాన్షియస్లో ఉన్నాడు. నాతో మంచి మాట్లాడినాడు. నేను పోయేసరికి సిపిఆర్ చేసి అవి చేసి మళ్ళీ ఓకే అని చెప్పి నాకు ఏం కాదు బాబు, మళ్ళీ కళ్ళు తెరుస్తాడు, మేము కొద్దిగా మత్తు ఇచ్చాము, ఆ మత్తు వల్ల అలా పడుకున్నాడు అని నాకు చెప్పారండి. ఓహో ఉం? నాది డాక్టర్ చెప్పిన మాట సీడీ ఇచ్చారా అండి? మొత్తం ఏం ఇచ్చారు. జరిగింది అనేది మొత్తం సీడీ ఇచ్చారా? అది ఒరిజినల్ సీడీయేనా? అందులో ఏమన్నా మళ్ళీ మ్యానిపులేట్ చేశారా? ఒకసారి చెక్ చేశారా మీరు? అది వెరిఫై చేయలేదు మేము, ఇంకా మేము బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి వెరిఫై చేయలేదు. ఓకే ఒకసారి అది అది కూడా ఒరిజినల్ ఒకసారి చూసుకోండి, ఒరిజినల్ ఇచ్చారో నాకు ఎందుకో డౌట్ వస్తుంది. అది ఒరిజినల్ ఇచ్చారో లేకపోతే దాన్ని ఏమన్నా మళ్ళీ ఎందుకంటే అబ్బాయి అది కూడా 25 years old, ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళి ఒక సలైన్ కూడా ఎక్కించుకోలే. బాబా ఎప్పుడన్నా మేము అవునండి, హాస్పిటల్కి చాలా వెళ్తే హెల్దీగా కనిపిస్తున్నారు తను. మమ్మల్ని ఎక్కిరిస్తుండే ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్తే. ఆ, అంటే అండ్ ఆ నైట్ పిలిచి 90 lakhs అంటే అంటే లేనోళ్ళు బతకద్దా, ఇప్పుడు డబ్బు లేనోడు బతకద్దని నేనంటే ఏదో చేస్తానా అండి, ఓకే, అవును ఏమీ లేని పేదోడు పోతే ఏం కావాలి, పోనీ ఇట్లా కనీసం బుద్ధిగా ఏదో ఒకటి చేసి బాగుంది. మీరు ఇస్తారండి 90 లక్షలు, మనిషిని తెస్తారా? పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతామని హామీ అన్నా ఉందా? పోనీ అది కూడా లేదు కదా. అది కూడా లేదు. ఆ, అది కూడా లేదు. కేవలం కమర్షియల్ అండి. ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వ్యాపారం కింద మార్చుకొని ఆ, జబ్బుల పేరుతో చంపేస్తున్నారండి. మంచిగా ఉన్నోడు కూడా చచ్చిపోతున్నాడు, మంచిగా ఉన్నోడిని కూడా చంపేస్తున్నారు. అవునండి, చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నామండి, చాలా చోట్ల ఇట్లానే జరుగుతున్నాయి. అవును, అందరినీ అనలేం కానీ చాలా చోట్ల జరుగుతున్నాయి, చాలామంది ఇలాగే చేస్తున్నారు. ఇదేనా మీకు జరిగింది? అయితే మాత్రం తీరని తీవ్రమైన విషాదం అండి, తీరని అన్యాయం జరిగింది, తీవ్రమైన విషాదం మీ ఇంట నెలకొంది. చాలా బాధ అనిపిస్తుంది, మీరు చెప్తుంటే నాకే బాధ అవుతుంటే పడుతున్న మీకు ఎంత బాధ ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు అన్ని ప్రోగ్రామ్స్ అన్ని బాగా చేశారు, హల్దీ సంగీత్ ప్రతి ఒక్కటి చేశారు అండి. అన్నిట్లో యాక్టివ్గా ఉన్నాడు. సింటమ్స్ ఏమైనా ఉంటే తాలి కూడా అనుకోవచ్చు, అవును, ప్రాబ్లం ఉంటే నిజంగా ఏదో హెల్త్ ఇష్యూ ఉంది అందుకని అయింది అనుకోవచ్చు, ఏమీ లేని వ్యక్తి కదా. మీకు కావాలంటే తాలి కట్టిన ఫోటో కూడా పంపిస్తాను. అయ్యో ఇంటికి వచ్చింది, ఆ? పెళ్ళి ఇంటికి వచ్చి 1 hour కదా. పెళ్ళయి ఇంటికి వచ్చి 1/2 hour 40 minutes అయిందండి, అంతేగా. అంతే. ఏం లేదండి, వచ్చాము, జస్ట్ నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నా, ఉమ్, ఆ, బాబు కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు, మంచిగా చేంజ్ చేసుకున్నాడు, డ్రెస్ మంచిగానే ఉన్నాడు. ఓ డాడీ నేను రూమ్లో పండుకుంటా అంటే పండుకోరా అన్న. ఉమ్, ఇక్కడ కింద వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటాడు ఎక్కువ. ఓకే మళ్ళీ పడుకుంటే టక్కని లేచాడు. ఆ, ఏమో డాడీ ఇట్లా అన్నాడు, సింపుల్గా అన్నాడు, ఏమో డాడీ ఇక్కడ పెయిన్ బ్యాక్ పెయిన్ అవుతుంది. బ్యాక్ పెయిన్ అవుతుంది, పండుకోలేకపోతుందని ఈ సోఫా లిక్నర్ సోఫా అది వేసుకొని పడుకున్నాడు. ఓకే పడుకుంటే ఇంకా నిన్న హాస్పిటల్కి వెళ్దాం అంటే ఉమ్, ఏం లేదు అది తగ్గిపోతుంది, గ్యాస్ ప్రాబ్లమ్ అన్నాడు. ఇది గ్యాస్ ప్రాబ్లమ్, నేను సరే తిండి తిని లేరు నైట్ అట్లా టెన్షన్లో, ఉమ్, కాబట్టి గ్యాస్ ఆయన కూడా ఆ, పెళ్లి పిల్ల వాళ్ళ నాన్న ఉండు కదా, వాళ్ళ మామ ఆ, ఆ, మామ నేను ఫోర్స్ చేసాం పోదామని. ఇక్కడ తీసుకెళ్ళాము హాస్పిటల్కి. ఇక్కడ వీళ్ళు చేసి 5-10 నిమిషాలు వీళ్ళు చెప్తారు, అక్కడికి వెళ్ళినాక వాళ్ళు టైమే లేదు, ముందు మీరు కౌంటర్లో పైసలు కట్టేయండి అంటారు. దానికి కోవిడ్ వచ్చిందా సార్?
ఆ? కోవిడ్ లేదు ఏమన్నా లేదండి, లేదు. లేదండి, కోవిడ్ కోవిడ్కి రాలేదు. ఏమన్నా వ్యాక్సిన్ తీసుకున్నారా అతను? కోవిషీల్డ్ ఒక డోస్ తీసుకున్నాను. కోవిషీల్డ్ డోస్ తీసుకున్నారు ఒకటి, ఒక్క డోస్ ఒక తీసుకున్నాడు. డోస్ తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మిమ్మల్ని మీరు ఓదార్చుకోవాలి, సేమ్ టైం కొత్తగా వచ్చినటువంటి ఆ అమ్మాయిని ఓదార్చాలి. అసలు మీ కళ్ళ ముందు జరిగిన దానికి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మీ ఇంట్లో. నాలాంటి తరుణులకి ఎవరికి బాధ రావద్దు. ఈ హాస్పిటల్ క్లోజ్ చేయించాలి. ఫస్ట్ అపోలో డిఆర్డిఎల్ క్లోజ్ కావాలి. దానికోసం ఎంత దూరమైన వెళ్తాను నేను, ఏమైనా చేస్తాను నేను. ఎందుకంటే నా లైఫ్ 25 ఏళ్ళు పెంచి అంతే కదండి, 25 ఏళ్ళు పెంచారు. బాధపడకండి, బాధపడకండి. మీరు అందులో ఇంట్లో ఖచ్చితంగా తప్పు జరిగితే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకునేదానికి మీరు ప్రయత్నం చేయండి, ఎవరిని వదిలిపెట్టద్దు. నాకైతే తప్పు చేసిర్రు అనే డౌట్. అదే జరిగితే మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టకండి. అప్పుడే తన ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఆ సిడి అవన్నీ వెరిఫై చేయిస్తున్నా, తీసుకోండి, అన్ని ఎవిడెన్స్లు మొత్తం కలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. అన్ని సిడి అన్ని వెరిఫై చేయించి డాక్టర్స్తో ఇక నేను 11 days అయినా మీరు వేరే డాక్టర్స్తో ఒపీనియన్ తీసుకోండి. ఈ సీడీలు అవన్నీ తీసుకుని వెళ్ళి తన రిపోర్ట్స్ మొత్తం తీసుకుని వెళ్ళి ఏం జరిగింది అనేది వేరే డాక్టర్స్తో తీసుకోండి. గ్లోబల్లో ఒక విషయం చెప్పాడు డాక్టర్, ఇది వీడియోస్ వల్ల ఆర్గన్స్ అన్ని దెబ్బతిన్నాయి. మీరు సిపిఆర్ చేశారు కదా, సిపిఆర్ చేయడంతో అది బ్రెయిన్కి కొంచెంసేపు ఆక్సిజన్ అందదంట. అంటే డాక్టర్ చెప్పినమాట, కొద్దిసేపు ఆక్సిజన్ అందదు కాబట్టి అప్పుడు ఆక్సిజన్ అందేసరికి బ్రెయిన్ కొద్దిగా డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు హెవీ డోసెస్ సిపిఆర్ చేశారు కాబట్టి ఆర్గన్స్ మీద అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. మాకు అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, ఎక్కడో మిస్టేక్ జరిగింది, మనం మాట్లాడుకోకూడదు, ముందు ట్రీట్మెంట్ కావాలి, మనకి ట్రీట్మెంట్ చేస్తాము, కానీ ఛాన్స్ అయితే లేదు. ఇక 99% ఛాన్స్ లేదు, 1% చూద్దాము, దేవుడు ఉన్నాడు. డయాలసిస్ 80 మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ అయినట్టు ఉన్నాయండి, అందుకే డయాలసిస్ అదంతా అయ్యింది, డ్యామేజ్ అయినాయి. మిషన్లకు పంపించగానే అరెస్ట్ కావచ్చు అని చెప్పిండు. మీ సజెషన్ డాక్టర్ అని అడిగాను. ఆయన ఏమన్నా అంటే, ఇప్పుడు మిషన్ పెట్టి అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటే కన్నా నేనే సజెషన్ చేస్తున్నా అంటే, అంటే మాకు బాగా నా ఫ్రెండ్ క్లోజ్ గ్లోబల్ డాక్టర్, ముందే మీరు అక్కడికి తీసుకెళ్ళిన అయిపోయేదేమోనండి, అయిపోయేది, మంచిగా బతికి గ్లోబల్ ట్రీట్మెంట్ బాగుంటుంది. అన్కాన్షియస్ లో ఉన్నోడిని బయటికి తీసుకొచ్చారు వాళ్ళు. కళ్ళు తెరిచాడు, మమ్మల్ని చూశాడు, కాలు చెయ్యి ఆడిస్తున్నాడు, ఒక చెయ్యి ఒక కాలు ఇట్లా ఇట్లా ఆడిస్తున్నాడు, కళ్ళు తెరిచి చూస్తున్నాడు. నేను ధైర్యం చెప్పడానికి బాబుకి 1 hourలో ఇంటికి వెళ్ళిపోదాం నాన్న, మంచిగా అయిపోయింది అని చెప్తే ఇట్లా ఏడ్చాడండి, కంట్లోంచి నీళ్ళు వచ్చి. చూస్తున్నాడు, పిలిస్తే చూస్తున్నాడు, పలుకుతున్నాడు. మెయిన్ వాడు అది అపోలోలో తప్పు జరిగిందండి 100%. వాళ్ళు పక్కన పంపించేసి హెవీ డోస్ ఇచ్చారో ఏం చేశారో నాకు తెలియదు, కానీ నెచ్చొచ్చి ఇట్లా ఒత్తుతున్నారండి గుండెని. అసలు సిపిఆర్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో, మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ వరకు ఎందుకు వెళ్ళిందో సిచ్యుయేషన్ అసలు నాకు తెలిసి వీళ్ళు మత్తు హెవీ డోస్. ఇప్పుడు జూనియర్ డాక్టర్స్కి ఏం తెలుస్తుందండి, ఏదో డోస్ ఇచ్చి ఏదో తప్పు చేశారు వాళ్ళు అక్కడ. మెడికల్ నాకు కూడా తెలియదండి మెడికల్ గురించి. నాకు యథార్థం నా ముందు జరిగింది చెప్తున్నా, మీకు ఏం జరిగింది అనేది నా కళ్ళ ముందు జరిగింది చెప్తున్నాను. ఆ 10 నిమిషాలు నన్ను పంపించకపోతే ఆ 10 నిమిషాలు కూడా ఏం చేశారు అనేది చెప్పేవాడిని నేను. నన్ను బలవంతంగా బయటికి పంపేశారంటున్నారు కదా, బలవంతంగా ఒకతను అయితే చేయబట్టుకొని తీసుకొచ్చి, మీరు ఇక్కడ కుర్చీలో కూర్చోండి, డాక్టర్ గారు పిలిచినప్పుడు వద్దురా అని చెప్పి తీసుకొచ్చాడు. సో అపోలో హాస్పిటల్ని క్లోజ్ చేయించాలి, ఇంకా ఎవ్వరికి నాలాంటి బాధ రావద్దు. నీట్నెస్ ఇంకోటి అండి, దాంట్లో నీట్నెస్ లేదు, కూర్చోవడానికి లేదు, అటెండర్స్ నిలబడే ఉండాలి. ఐసీయూలో కూడా ఏం చేస్తారంటే, అంటే వేరే అటెండర్స్ చూస్తున్నా ఇట్లా పోగానే 2 నిమిషాలకే కనీసం పేషెంట్ కళ్ళారా కూడా చూసుకోలేరండి వాళ్ళు. అదొక మరో యమలోకం అండి, చెప్పాలంటే అది ఒక యమలోకం. అది యమబడులాగా వచ్చేయండి రండి రండి, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, డిస్టర్బ్ అవుతుంది పేషెంట్కి అని చెప్తారు. మీరంతా దుఃఖపడితే మళ్ళీ మీకు హెల్త్ ఖరాబ్ అవుతుందండి. ఇప్పుడు ఇంట్లో ఇంకా ఉన్నారు కదా, మీ వైఫ్ ఉన్నారు,
ఇంకో అబ్బాయి ఉన్నాడు, మీకు అందరినీ చూసుకోవాలి కదా, మీరే ధైర్యం తెచ్చుకోండి దయచేసి. ఇంకెంత ధైర్యం తెచ్చుకుంటా అండి నేను. 6వ రోజు ఈరోజు, నిన్ననే 5th డే చేసా, 6th డే. అపోలో డిఆర్డిఎల్ మీద బాగా ఫోకస్ పెట్టాం. ఒక్క రిక్రూట్మెంట్ లేదండి వాళ్ళ దగ్గర. అన్ని తుప్పు పట్టినవి ఉన్నాయి వాళ్ళ దగ్గర. పేరుకు హాస్పిటల్ అపోలో అని పెట్టుకొని వీళ్ళు డబ్బు సంపాదించడానికి పెట్టుకున్నారు, కానీ పేషెంట్ బతికేయడానికి పెట్టుకోలేదు. మీరు ఒకసారి స్టడీ చేయండి దాంట్లో. నాకు కొంతమంది చెప్పారు చాలా కేసెస్ ఇట్లా జరిగినాయని కూడా చెప్పారు నాకు. వెంటిలేటర్ మీద ఉంటే పర్ డే 2 lakhs తీసుకుంటారండి హాస్పిటల్ అన్న. వాళ్ళు డిమాండ్ అట్లా చేస్తారండి డబ్బులు. మా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవంటే అసలు జాయిన్ చేయము. జాయిన్ చేసినా కానీ మాకు చెప్పి ఉంటే రిస్క్ తీసుకొని ఎక్కడికైనా పోయేటోండి నేను. ఏ హాస్పిటల్ వెళ్ళేటోండి, ఏ డాక్టర్ కాళ్ళల్లో పట్టుకునేటోండి. మోసం చేశారు చెప్పకుండా. రాత్రి 1 గంటకు పిలిచి మా దగ్గర ఇవి లేవు, ఆ డాక్టర్ క్లియర్ చెప్తాడు, నేను ఎంప్లాయీని, నాకేం తెలియదు, ఇక్కడ లేవు, నేనే ఈ హాస్పిటల్లో తెస్తా అంటాడండి ఆయన. ఆయనకి ఎంపీనే ఇల్లు. డయాలసిస్ చిన్న చిన్న హాస్పిటల్ ఉన్నాయండి డయాలసిస్. మరి వీళ్ళ దగ్గర ఎందుకు లేవు? పేరుకు అపోలో కదా అది. మరి డయాలసిస్ మిషన్ వీళ్ళ దగ్గర ఎందుకు లేదు? డాక్టర్ ఒకటే మాట అన్నాడండి, ఆయన చాలా మంచి డాక్టరు, నన్ను నేను క్షమించుకోలేను, షిఫ్ట్ చేసుకోండి. అందులో ఒక డాక్టర్ ఉన్నాడు, మాకు దండ పెట్టాడు, షిఫ్ట్ చేసుకోండి అర్జెంటుగా, నన్ను నేను క్షమించుకోలేని పరిస్థితి, మా దగ్గర ఇవి లేవు. చింటూ నా తమ్ముళ్ళలాగా. అంటే మాకు కొద్ది గొప్ప పరిచయాలు ఉన్నాయండి మాకు. ఆ డాక్టర్తో కొద్ది గొప్ప పరిచయాలు ఉన్నాయి. అది ఎప్పుడు ఏర్పడిందంటే మాకు అడ్మిట్ చేసిన తర్వాత ఈవినింగ్ టైము మాకు ఆ రిలేషన్ కలిసింది అక్కడ. ఒక ఫ్రెండ్ ద్వారా అని కలిస్తే అప్పుడు ఆయన బాగా అసలు డ్యూటీ లేకుండా నైట్ ఉన్నాడు డాక్టర్ అక్కడ. అదేలేండి. ఆయన బాగా రిస్క్ తీసుకున్నాడు మా గురించి. డాక్టర్ కార్తిక్ రెడ్డి చాలా మా గురించి రిస్క్ తీసుకున్నాడు. మంచి డాక్టర్ అండి ఆయన. ఎందుకంటే మాకు ఉన్నట్టు చెప్పి రిక్రూట్మెంట్ లేవు, అవి లేవు, నన్ను నేను క్షమించుకోలేను, మీరు షిఫ్ట్ చేసుకొని తీసుకుపోండి. ఆయన మాత్రం బాగా చెప్పాడు. మేము కూడా కన్విన్స్ ఎందుకు అయినామంటే, నేను అదే ఇందాక అన్నది, అందరూ అట్లాంటి డాక్టర్సే ఉండండి, మంచి వాళ్ళు కూడా ఉంటారు అని అన్నాను కదా ఇందాక, అందుకే అన్నాను. ఇప్పుడు ఈ కార్తిక్ రెడ్డి మంచి డాక్టర్ అండి, కానీ క్షణం పక్కకు పోకుండా ఉన్నాడు అక్కడ. అంటే నా తమ్ముడు లాంటి వాడు అని ఉన్నాడు. ఆయన ఈ మాట అన్నాడు, నన్ను నేను క్షమించుకోలేను, తీసుకెళ్ళిపోండి, షిఫ్ట్ చేయండి అన్నాడంటే తప్పు జరిగిందండి అక్కడ. తప్పు అనేది జరిగింది అక్కడ. అంటే యాజమాన్యం వాళ్ళు, ఇప్పుడు డాక్టర్ తప్పేముందండి, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే యాజమాన్యం ఉంటారో వాళ్ళు ఈ డయాలసిస్ మిషన్ ఇవన్నీ వాళ్ళు చూసుకొని పెడితే కదా డాక్టర్స్ ఏమైనా చేస్తారు. డాక్టర్స్ ఏమైనా చేయాలంటే వాళ్ళకి అందుబాటులో ఉండాలి కదండి. ఈ డాక్టర్స్ పెట్టుకున్నాం, జీతాలు ఇస్తున్నాం, మేము జనాలు దోచుకుంటున్నాం, ప్రాణాలతో ఆడుకొని చెలగాట మారుతున్నాం అనుకుంటే కాదు కదా. డబ్బు ఎంతన్నా పెడతాం, ప్రాణం తెస్తామండి. 25 years అండి నా కొడుకు, 25 years. ఇంత హెల్తీగా ఎంత స్ట్రాంగ్ ఉండేవాడు. వాడు ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా యాక్టివ్ ఉండేవాడంటే అంత యాక్టివ్ ఉన్నాడు. 6 feet హైట్ ఉంటాడు, బలంగా ఉంటాడు మనిషి. అవును, చూస్తున్నా అండి ఫొటోస్లో. బలంగా ఉంటాడు. మలక్పేటలో ప్రతి ప్రోగ్రామ్ చేస్తాడండి. వినాయక చవితి కాడ నుంచి ఎంత డబ్బులు పెట్టి చేస్తాడు ప్రోగ్రామ్స్. ఎంత యాక్టివ్ ఉంటాడో. ఒకసారి మలక్పేటలో ఎవరన్నా బి బ్లాక్స్ అనే ఒకటి ఉంటుంది అక్కడ, సి క్వార్టర్స్, ఇక్కడ ఏ పిల్లోనన్నా కలిసి అండి, ఎప్పుడన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా బాబుకి అని, అంత యాక్టివ్గా ఉంటాడని చెప్తారు తప్ప ఫీవర్ చూడలేదండి ఎప్పుడు వచ్చింది. ఫీవర్ కూడా చూడలేదు. ఆ పెళ్లి రోజు సాయంత్రము ఎంత హ్యాపీగా నన్ను, డాడీ ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాము, నాకు మంచిగా స్నానం చేయించావా అని అడిగాడు నన్ను. స్నానం చేయించారండి. అంటే అప్పుడప్పుడు అడుగుతాడు, మేము మా ఇంట్లో చిన్నపిల్లలు పడతాం, దాన్ని అడుగు చూసుకుంటాం కాబట్టి అది మేము అదే అనుకున్నాం, ఇట్లా జరుగుతుంది అనుకోలేదు. నేను ఒక అర్ధగంట స్నానం చేయించడంలో సిటప్స్ తెలియాలి కదండి. నేను ఆయాసపడ్డాము, ఏమన్నా కావడము, వేడి నీళ్ళు పోయానంటే మంచి పోయి డాడీ వేడి నీళ్ళు అని అడిగాడు నన్ను. అటువంటి కొడుకుని పోగొట్టుకుంటున్నాడు. ఈ అపోలోకి తీసుకెళ్ళి నా కొడుకుని పోగొట్టుకున్నాను నేను. నిజంగా చెప్పాలంటే 100% అంటే వాళ్ళ తప్పు ఉంది.
అపోలో వాళ్ళది 100% ఉందండి. దాంట్లో డౌట్ కూడా లేదు. 10 నిమిషాలు 10 మినిట్స్ ఇటు పంపించి ఇట్లా సిపిఆర్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. అప్పుడుదా మంచి మాట్లాడినోడు ఒకటండి, గట్టిగా పట్టుకొని అదిమి చేసి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడన్నా భయపడడం, లేకుంటే ఆ ఇంజెక్షన్ ఏదో ఎఫెక్ట్ అయ్యింది అది లోపల. ఎందుకంటే ఇప్పుడు పేషెంట్లు భయపడతారండి వీళ్ళు చేసే చేష్టలకి. ఇంకో డాక్టర్లు చేసేటప్పుడు పేషెంట్లు భయపడి చాలా మంది చచ్చిపోతారు. వీళ్ళు ఏంటంటే ఎంబటిలా గట్టి పట్టుకొని చేతులు కాళ్ళు ఇంజెక్షన్లు వేయడము, అవి పెట్టడము చేయడం స్మూత్గా ఎవరు చేస్తలేరు. ఐసీలో స్మూత్గా డీల్ చేసి ప్రేమగా ఎవరు చూడట్లేదు. ఒక ఎంబటులు లాగానే ప్రవర్తిస్తున్నారు. నేను ఇంతకుముందు ఐసీలో ఎవరో ఫ్రెండ్ ఉంటే చూడడానికి పోతుంటే ఆ పేషెంట్ వద్దు అంటే కూడా బలవంతంగా అది పెడుతున్నారు. బ్రీతింగ్ బాగా వస్తుంది, గట్టిగా అరుస్తున్నా, శ్వాస ఆడకపోతే ఆయాసపడ్డమో ఏదో జరగాలి. వాయిస్ కూడా క్లియర్ ఉందండి, డాడీ అని క్లియర్గా, డాడీ వద్దు డాడీ మాస్క్ ఇది పెట్టద్దని, నన్ను ఈ మాస్క్ వద్దు, నాకు ఇంకొస్తే ఫ్రీగా ఉండాలి, నాకు ఆక్సిజన్ అందుతుంది, మంచిగా ఉన్నా నేను, వాళ్ళు లోపల తీసుకొచ్చారు మంచిగా ఉన్నా అని చెప్పినవాడు 10 నిమిషాలకి అట్లా ఎలా అవుతాడండి? అంటే ఇవన్నీ నాకు గుర్తొస్తాయి కదా. ఇవన్నీ నేను అక్కడ ఉండి చూసినప్పుడు నాకంటూ గుర్తొస్తుంది కదా. ఇంకోటి అండి, మా 3 బాబులకు కూడా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి లేవు. వీళ్ళు బయట ఆర్డర్ చేయరు, తినడం అట్లాంటివి కూడా చేయరు, ఇంట్లోనే భోంచేస్తారు. అంటే వాళ్ళ అమ్మ ఒక పద్ధతిగా పెంచి చిన్నప్పటి నుంచి. చిన్న విజ్ఞత అండి రేవంత్ రెడ్డి గారికి, ఇటువంటి పర్సనల్గా తీసుకొని ఆయన ఈ ఆరోగ్య శాఖ మంత్రికి చెప్పి ఎక్కడ ఏం లేవు, ఎందుకు అన్యాయాలు జరుగుతున్నాయి చేస్తాను, గట్టి యాక్షన్ తీసుకోవాలండి. నేను ఇంకోసారి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తాను. నేను చాలా మంది వచ్చారు నా దగ్గరికి, మాట్లాడాను. నేను ఆయన కూడా కలవడానికి ప్రయత్నం చేస్తా, కలిసి చెప్తా. మీరు కూడా టీవీ తరఫున తప్పకుండా అండి, తప్పకుండా. సరే, ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి, వేరే డాక్టర్స్తో మాట్లాడండి. ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేస్తే మాత్రం శిక్ష పడేదానికోసం మీ వంతు ప్రయత్నం చేయండి. మా వైపు నుంచి మేము ఏం సపోర్ట్ చేయాలో తప్పకుండా చేస్తాం మీకోసం. తప్పకుండా అండి. థ్యాంక్స్ అండి. కొంచెం గుండెని దిటవు చేసుకోండి, కొద్దిగా ధైర్యంగా ఉండండి. వాళ్ళ మదర్కి కానీ సేమ్ టైము కొత్తగా వచ్చినటువంటి ఆ అమ్మాయికి కానీ మీరే ఇప్పుడు ధైర్యం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్స్ అండి. నమస్తే అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.